మీలో ఒక గొప్ప గుణం ఉంది సార్. అది మీకు కూడా తెలుసో లేదో. కృష్ణ గారు ఏ విపత్తు వచ్చినా ముందుగా స్పందించేవారు. మహేష్ బాబు గారు కూడా ఏదైనా విపత్తు జరిగిన వెంటనే విరాళాలు ఇస్తారు. అలాగే మీరు డిజిటల్ మీడియాకి సంబంధించి వాళ్ళకి హెల్త్ పరంగా బాగోకపోతే మేమ్స్ చేసుకునే వాళ్ళకి మంచి హెల్ప్ చేశారు. అంటే ఇతరులకు చాలామందికి విపత్తులు వచ్చినప్పుడు చేశారు తప్ప ఇలా డిజిటల్ మీడియాలో ఉన్న వ్యక్తులకి ఎప్పుడు చేయలే. ఒక అతనికి అది నిజంగా అది గొప్ప విషయం నిజంగా మీది. అంటే ఇప్పుడు డిజిటల్ వాళ్ళు కూడా లైక్ మాకు చాలా హెల్ప్ చేస్తుంది కదా ఈ మధ్య. అంత సోషల్ మీడియా ఇప్పుడు ఎలా చెప్తాం, ఇప్పుడు జర్నలిజం అండ్ సినిమా ఎంత హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఉండిందో అప్పటి నుంచి, ఇప్పుడు డిజిటల్ మీడియా కూడా పార్ట్ ఆఫ్ ఇట్ కదా. వాళ్ళ వల్ల మాకు చాలా యూస్ అవుతుంది. అంటే లైక్ ఇప్పుడు ఈ ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్ బాగా పాపులర్ అయిపోయి అండ్ ఇండస్ట్రీ పరంగా కూడా దాన్ని బేస్ చేసి కొన్ని క్యాల్కులేషన్స్ ఉంటాయి ఈ మధ్యన. సో అక్కడ ఏదన్నా పేలాలి అంటే ఇంకా డిజిటల్ క్రియేటర్సే కదా. సో నన్ను అడిగితే డిజిటల్ క్రియేటర్స్ అన్న పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద ఇండస్ట్రీ. సినిమా జర్నలిస్ట్ ఎట్లా ఉన్నారు, డిజిటల్ క్రియేటర్స్ అండ్ కాంటెంట్ క్రియేటర్స్ ఆర్ ఆల్సో ది సేమ్. దే ఆర్ పార్ట్ ఆఫ్ ద ఈకో సిస్టమ్. అని సోషల్ మీడియా ప్రభావం కూడా అన్నిటి మీద అంతే ఎక్కువ ఉంది. మనోళ్ళే అనుకోవాలి ఇంక అంతే. అది ఆ ఉద్దేశంతో నేను చెప్పాను. అంటే మీకు నిజంగా అంత చిన్న వయసులోనే ఇతరులకు సహాయం చేయాలి అనే ఇది రావడం, మీ దృష్టికి వచ్చినట్టే మీరు స్పందించడం చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ.